ఇక్కడ వాచ్మెన్ ఎవరమ్మా? పైన 101 కీస్ ఉన్నాయా? వెళ్ళి తీసుకురా. ఫస్ట్ ఫ్లోరా? సరే నువ్వు వెళ్ళు. పైకి వెళ్దాం. సరే సార్. సార్, ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇతనే తన వైపు నచ్చి చేశాడేమో అనిపిస్తుంది సార్. నాకు కూడా అలా అనిపిస్తుంది. సరే పద, మిగతా ఇల్లు చూద్దాం. సరే సార్. సార్, డైరీ సార్. సార్, ఇందులో గీతిక అని రాస్తుంది. మేబీ డైరీ అమ్మాయిది అనుకుంటాను సార్. సరే అయ్యి ఉండొచ్చు. ఇంకా ఎవిడెన్స్ దొరకచేమో. సరే సార్. నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్న రోజులు ఎప్పటికీ మర్చిపోవద్దని వాటిని డైరీలో బంధిస్తున్నాను. నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్న రోజులు ఉన్నాయంటే అవి రోహన్తో గడిపిన రోజులు. ఎవ్వరూ లేని నా లైఫ్లో అంతా తానే నిల్చున్నాడు. శూన్యం లాంటి నా జీవితంలో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. తనతో ఉన్న ప్రతి నిమిషం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను రోహన్ పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇంట్లోకి మొదటిసారిగా అడుగుపెట్టా. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనే లేదు. మానేసి ఇంట్లో కూర్చో. ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుందాం. నేను రెడీ. ఇది తాగు. ఏమైంది? ఇంకోసారి కిచెన్లో అడుగు పెట్టామంటే చెప్తా. అబ్బో, మరి వంట ఎవరు చేసి పెడతారు? అయినా పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడవాళ్ళకి ఇలా వేలు కట్టవడం, చేతులు కాలడం కామన్. వేరే ఆడవాళ్ళ గురించి నాకు తెలీదు.
కానీ నా వైఫ్కి చిన్న గాయమైనా కూడా నేను తట్టుకోలేను. ఈ ప్రేమ పెళ్ళైన ఫస్ట్ ఇయర్లోనా లైఫ్ లాంగ్ ఉంటుందా? సారీ అరే సారీ చెప్పాను కదా. పో నువ్వు నీ బిల్డప్. చూద్దాం ఎన్ని గంటలు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావా, నేను చూస్తా. గీతికమ్మ మీరేనా అమ్మా? అవును. మీ ఇంట్లో వంట చేయడానికి రోహన్ సార్ ఫోన్ చేసి రమ్మన్నారమ్మా. అవునా? అవునమ్మా, నా పేరు కోమలి, నేను వంట బాగా చేస్తానమ్మా. సరే రేపటి నుంచి ఉదయం వచ్చేయండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. హలో. హాయ్ గీతు. ఎవరు కావాలి సార్? అయ్యయ్యో సారీ మేడం, రాంగ్ నెంబర్. ఆహా, చూసుకోలేదు మేడం. అలా నంబర్ చూసుకోకుండా ఎవరు పడితే వాళ్ళ భార్యలకి ఎలా కాల్ చేస్తారు సార్? మేమేదో చూసుకోక చేశాం మేడం. మీరు రాంగ్ నెంబర్ అనగానే ఫోన్ పెట్టేయకుండా ఎవరో భర్తతో ఇంతసేపు మాట్లాడిస్తారా మేడం? అలిగి వెళ్ళిపోయారు కదా, సిగ్గు లేకుండా ఎందుకు కాల్ చేసినట్టు? ఎన్ని గంటలు నాతో మాట్లాడకుండా ఉండగలవు చూస్తా అన్నావు కదా, మాక్సిమం ట్రై చేశా. 1 అవర్, అంతకంటే నా వల్ల కాలేదు నీతో మాట్లాడకుండా ఉండడం. సర్లే కానీ వంట చేయడానికి అమ్మాయిని ఎందుకు పంపించారు? మార్నింగ్ ఒక ప్రామిస్ చేసుకున్నా, నా భార్యని గాయం చేసిన ఆ కిచెన్లో ఇంకోసారి నా భార్యని అడుగు పెట్టనివ్వకూడదు అని. అబ్బో, కొంచెం ఎక్కువ అవ్వలే? నాకేమనిపించట్లే. సరే మరి ఆఫీస్కి వచ్చేసాను, ఈవినింగ్ రెడీ అయ్యిండు, డిన్నర్కి బయటకు వెళ్దాం. ఓకే సార్. ఓకే మేడం, త్వరగా రెడీ అవ్వండి. సరే. మనసుని తాకిన వెన్నెల రూపమే నిన్నే కోరెనే నాలోన హృదయమే. భువికే జారిన మెరుపే నువ్వెలే నన్నే చేరవే అరరే మందమే. ఏంటో ఏమిటో పడిపోయా ప్రేమలో, మరి మరి అడిగనే మనసే నీ మాయలో. నాలో ఆనందమే నీలా చేరింది నిమిషమే. నా మనసుకి ఏమైనదే నీతోనే ఉంటున్నదే, నీ కలనే కంటున్నదే ఏమైనదే. నీ ఊహల ఊపిరితో నీ మాటల మైకంతో నిన్ను తలచే నీ వెంట నడిచానులే. నీతోనే జతపడనా, నీలోనే సగమవనా, నీలాగే నీ మారిపోయానులే. నీతోనే తలబడనా, ప్రేమగా నీ చొరబడనా, ప్రతి తరుణం నీ వెంట ఉంటానులే. ఒకరికి ఒకరంటూ సమయం మనదంటూ కౌగిలితో ముడి వేసుకోవాలిగా. పెదవుల గొడవంటూ ఇకపై మొదలంటూ తగధిమి తగువేదో జరిగేనుగా. నువ్వే జారి జారిపోమా కల ఎదనే మీటి మీటి పోతే ఎలా. నన్నే అల్లి గిల్లుతుంటే ఎలా, నువ్వే చూస్తుంటే ఏదేదో అవుతోందిలా. నా మనసుకి ఏమైనది నీతోనే ఉంటున్నది,
ఉన్నదే నీ కలనే కంటున్నదే ఏమైనదే నీ ఊహల ఊపిరితో నీ మాటల మైకంతో నిన్ను తలచి నీ వెంట నడిచానులే నీతోనే జతపడనా నీలోనే సగమవనా నీలాగే నీ మారిపోయానులే నీతోనే తలబడనా ప్రేమగా నీ చొరబడనా ప్రతి తరుణం నీ వెంట ఉంటానులే. సార్ సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ ఇంట్లో పని చేయడానికి కోమలి అని ఎవరైనా వచ్చేవాళ్ళేమో పక్కనట్టు తెలుసుకో. అలాగే సార్. ఇదిగో వస్తే ఎక్కడుందో ఎంక్వైరీ చేసుకొని తీసుకొని రా. ఓకే సార్. రోహన్ లే, ఆఫీస్కి టైం అవుతుంది. కాఫీ తాగు. నువ్వు ఇవ్వచ్చుగా. ఏమైంది? మెట్టలు గుంజుకుంటున్నాయి. తీసేయచ్చు కదా మరి. అలా ఎలా తీస్తారు? తాళి వేసుకోవడం, మెట్టెలు వేసుకోవడం అదంతా ఇంపార్టెంట్ కాదు. మనసులో ప్రేమ ఉందా లేదా అదే ఇంపార్టెంట్. అయినా ఈ పాతకాల పద్ధతులేంటి? బిఏ మోడర్న్ గర్ల్, తీసేవన్నీ. ఓల్డ్ అయినా మోడర్న్ అయినా తాలి తాలే, సెంటిమెంట్ సెంటిమెంటే. నీకు చెప్పలేం నువ్వు నీ పాతకాల పద్ధతులు. అబ్బో, మరి పాతకాలం అమ్మాయిని ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అదే నాకు అర్థం కాదు. కాలేజ్లో అంతమంది అమ్మాయిలు నా వెంట పడుతుంటే నేనెందుకు ఈ యావరేజ్ పిల్లల్లో చేశాను? అబ్బో, ఇప్పుడెళ్ళు, వస్తారు. ఈ జన్మకి యావరేజ్ పిల్ల చాలే, నెక్స్ట్ జన్మలో ట్రై చేస్తాను. రామ్మా. సార్, తనే కోమలి. ఇక్కడ ఎంతకాలంగా వంటలు చేస్తున్నావమ్మా? ఇక్కడ ఏ పని చేయలేదు సార్. ఇక్కడ ఎవరుంటారో కూడా నాకు తెలియదు సార్. నువ్వు ఇంట్లో పని మనిషి నాకు తెలుసు. మరి అతను నిజం చెప్పావు అనుకో, ఇక్కడితో వదిలేస్తా. లేదనుకో లోపలేస్తా. వద్దు సార్, నిజం చెప్పేస్తా. చెప్పు చెప్పు కోమలి, చెప్పు. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చిన కొత్తలో నేను పని చేయడానికి వచ్చేదాన్ని సార్. కానీ 4 రోజులకే పని మానేశాను సార్. 4 రోజులకేనా? ఆమె బాగా చూసుకునేది కదా? లేదు సార్, గీతమ్మ నన్ను బాగానే చూసుకునేవారు సార్. కానీ నేనే మానేశా సార్. మరెందుకు? అది చెప్పు. అది
కోమలి, సార్ గీతు ఎక్కడా? ఇప్పుడే స్నానానికి వెళ్ళారు సార్. ఓకే. ఈరోజు త్వరగా వచ్చారు సార్. సర్ప్రైజ్. ఎందుకో ఏంటో. కళ్ళు మూసుకుంటే చెప్తా. ఓపెన్ యువర్ ఐస్. ఈరోజేం స్పెషల్ కాదే. ఈరోజు నాకు స్పెషల్ డేనే. ఈరోజు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఏం స్పెషల్? ఈరోజు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసిన రోజు. ఈ రోజు నేను గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అది కాబట్టి. ఆ రోజు నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేనింత హ్యాపీగా ఉండేదాన్ని కాదు కదా. హలో. అమ్మా వెళ్తున్నా అమ్మా. సరే కోమ్లి. కోమలి, చెప్పండి అమ్మా. నా నెక్లెస్ నువ్వే తీసావు కదా. ఏ నెక్లెస్ అమ్మా? నువ్వే తీసుకెళ్ళావని నాకు తెలుసు, కానీ నిన్నేమనను. నెక్లెస్ ఇచ్చే. నాకు నిజంగా ఏమీ తెలియదమ్మా. కోమలి, అది నాకు మా ఆయన పెళ్ళైన తర్వాత ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. పెళ్ళికి ముందు కూడా తను ఇచ్చిన ప్రతి గిఫ్ట్ని దాచుకున్నా. ఆ షెల్ఫ్లో ఉన్న ప్రతి గిఫ్ట్ కూడా తను ఇచ్చినవే. అందులో ఏది మిస్ అయినా అందులో ఉన్న తన ప్రేమను మిస్ అయినట్టే. ప్లీజ్, దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తా. సేమ్ అలాంటి నెక్లెస్ కొనిస్తా. ప్లీజ్ కోమలి, అది ఇచ్చేవా? అది ఆవిడన్న మాటలకి నా మీద నాకే అసహ్యం వేసింది సార్. ఎందుకు ఇలా చేశానా అని వెంటనే తీసుకెళ్ళి ఆ నక్లీస్ ఆవిడకి ఇచ్చేసాను సార్. ఆ రోజు నుంచి నేను పని మానేశాను సార్. నువ్వు పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళిద్దరు గొడవపడడం చూసావా? లేదు సార్, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ఉండేవారు సార్. ఆ గిఫ్ట్స్ అన్ని ఏ సెల్ఫ్లో పెట్టేది? పైన చివరి షెల్ఫ్లో పెట్టేవారు సార్. సరే, నువ్వు వెళ్ళు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంక్వైరీకి రావాలి. సరే సార్. సార్, తను ఇక్కడ వర్క్ చేసిందని మీకెలా తెలుసు సార్? తనపై ఒక్క కన్నేసి ఉంచు. అలాగే సార్. తాళి మెట్టెలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన అమ్మాయి ఇవి తీసేసి ఎందుకు వెళ్ళింది? భార్యతో మాట్లాడకుండానే ఉండలేని రాకేష్ భార్య ఇంట్లో లేకపోతే కనీసం ఏమైందని అయినా ఎంక్వైరీ చేయకుండా చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయాడు? శ్వేత దాచుకున్న గిఫ్ట్స్ అన్నీ ఏమయ్యాయి? సంథింగ్ ఇస్ దేర్, కనిపెడతా.
నమస్తే సార్. నమస్తే. ఇక్కడ వాచ్మెన్ నువ్వేనా? అవునయ్యా. నీ పేరేంటి? రాము అయ్యా. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నావు? సుమారు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానయ్యా. ఫైనల్గా దీపిక చనిపోయి ముందు రోజు నువ్వేం చూసావా? ముందు రోజు బయటికి వెళ్ళటం చూశానయ్యా. తెల్లారు చూస్తే చనిపోయిందన్నారయ్యా. పాపం రోహన్ గారికి భార్య అంటే ప్రాణం అయ్యా. ఎలా తట్టుకుంటారో ఏమో మరి. ఆ రోజు రోహన్ ఇంట్లో ఉన్నాడా? ఆ రోజంతా రోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారయ్యా. ఎక్కడికి వెళ్ళలేదు. ఉదయం 9 గంటలకు బయటికి వెళ్ళారయ్యా. గీతకు ఆ రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వచ్చారా? కొత్త వాళ్ళు అంటూ ఆ రోజు ఎవరు రాలేదయ్యా. ఇక్కడ సీసీ ఫుటేజ్లో ఎవరు చెక్ చేస్తారు? మా అపార్ట్మెంట్ మేనేజర్ గారు చెక్ చేస్తారయ్యా. ఆయన ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారయ్యా. సాయంకాలం వస్తారయ్యా. ఒకవేళ రోహన్ గారు మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఒకసారి ఇన్ఫార్మ్ చేయమను. సరే సార్. సరే, చెప్తాను సార్. dum dum dum